సిద్దిపేట జిల్లాపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమతో కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుందని మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కన్వీనర్ దేవి రవీందర్ ఆరోపించారు. జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కన్వీనర్ దేవి రవీందర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాను దెబ్బతీయాలని చూడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగా 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పరిపాలన సౌలభ్యం కోసం అప్పట్లో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి ప్రజలకు పరిపాలనను మరింత సులభతరం చేశారని తెలిపారు. ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాన్ని విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 33 జిల్లాలను కుదించాలనే ఆలోచన చేయడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకొని ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ఆలోచించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, మాజీ కౌన్సిలర్లు శివకుమార్, చందు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కొత్త జిల్లాలను, కొత్త డివిజన్లను, కొత్త మండలాలను ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల వద్దకు ఈరోజు కేసీఆర్ వెళ్ళి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడొద్దని ఒక ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తీసుకొని ప్రజలకు పాలన అందాలే, దగ్గరగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ కూడా గతంలో కేసీఆర్ గారు చేయడం జరిగింది. మొన్న పొంగిలేటి గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగిలేటి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలు చాలా ఎక్కువైపోయినాయి, మండలాలు ఎక్కువగా చేశారు, వాటిని తీసివేస్తామనే ఒక ఆలోచన చేస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించడం అనేది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య మరొకటి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రజలకు ఆమోగ్యయోగ్యమైనటువంటి మంచి పాలన అందించే విధంగా ఉండాలి. కానీ మండలాలను తొలగిస్తాం, డివిజన్లను తొలగిస్తాం, జిల్లాలను తొలగిస్తామని చెప్పి ప్రకటన చేయడం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అమరుల త్యాగాల సాక్షిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 110 సంవత్సరాలకు పైగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా నుండి 2016 సంవత్సరంలో సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సిద్దిపేట జిల్లా పైన ఈనాటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కుట్రపూరితమైన ఆలోచనలు చేసి సిద్దిపేట జిల్లాను తీసివేసి మళ్ళీ సిద్దిపేట జిల్లా వాసులను మెదక్ జిల్లాల్లో, సంగారెడ్డి జిల్లాల్లో కలిపే ప్రయత్నం చేస్తున్నట్టు మొన్న పొంగిలేటి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన చాలా దుర్మార్గమైన విషయం. ఒక చిన్న జిల్లాలు, చిన్న మండలాలు, చిన్న డివిజన్లు ఉంటే ప్రజలకు పాలన సౌలభ్యం ఏర్పడుతుందనే ఒక కేసీఆర్ గారి గొప్ప ఆలోచనతో ఈ పనులు చేయడం జరిగింది. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా పైన ఈ రోజున్న ముఖ్యమంత్రి కానీ, మంత్రివర్గం కానీ కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, సిద్దిపేట జిల్లా వాసుల పైన ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ సిద్దిపేట జిల్లాను తీసివేయాలనే ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనను మళ్ళీ వాపసు తీసుకొని సిద్దిపేట జిల్లాను అదేవిధంగా ఉంచాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం.